ఫిర్యాదులు వస్తే తనిఖీ చేసి చర్యలు తీసుకుంటామని తల్లిదండ్రులు వారి పిల్లలను స్కూల్లో చేర్పించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని, నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలో నిర్వహిస్తే చర్యలు తప్పవంటున్న నంద్యాల విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి విద్యార్థులకు మౌలిక వసతులు, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని పాఠశాల యాజమాన్యాలకు డీఈఓ హెచ్చరించారు. జిల్లాలో ప్రభుత్వ స్కూల్లో చదివే విద్యార్థుల కన్నా ప్రైవేట్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులు అధికంగా ఉన్నారని, ప్రభుత్వ స్కూళ్లను తనిఖీ చేయమని తెలిపారు. నంద్యాల జిల్లా విద్యాశాఖ అధికారితో సీనియర్ జర్నలిస్ట్ జయప్రకాష్ ఫేస్ టు ఫేస్. ఇప్పటి వరకు మనకు 1399 స్కూల్స్ ఉన్నాయి. గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేటు కలిపి 1957 స్కూల్స్ ఉన్నాయి. అయితే ఈసారి లాస్ట్ ఇయర్ 117 జీవో రీఆర్గనైజేషన్స్ తర్వాత స్కూల్ స్ట్రక్చర్ అన్నీ కూడా మార్చాము. దాదాపు 60 మంది అంతకన్నా ఎక్కువ మంది పిల్లలు ఉన్న మోడల్ ప్రైమరీ స్కూల్స్ గాను, తర్వాత అట్లాగే యూపీ స్కూల్స్ అన్నీ కూడా 60 మంది అంతకన్నా ఎక్కువ ఉన్న 6, 7, 8 కలిపి 60 మంది అంతకన్నా ఎక్కువ ఉన్న పాఠశాలను హై స్కూల్గా చేశాము. మరి తక్కువగా స్ట్రెంత్ ఉన్న యూపీ స్కూల్స్ను ప్రైమరీ స్కూల్స్గా చేయడం జరిగింది. అయితే మోడల్ స్కూల్స్లో ప్రతి క్లాస్కి ఒక టీచర్ ఉండేటట్టుగా, 4 టీచర్లు, ఒక పిఎస్హెచ్ఎం ఉండేటట్టుగా మన గవర్నమెంట్ ఆ స్ట్రక్చర్ను డిసైడ్ చేసింది. దానికి అనుగుణంగానే పోస్టులు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. దాదాపు ఒక 10-15 డేస్ నుంచి ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్ అన్నీ కూడా టేకప్ చేయడం జరిగింది. అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. అయితే ఇప్పటికీ ఇంకా ఖాళీగా ఉన్న పోస్టులలో త్వరలో ఇప్పుడు జరుగుతున్న డిఎస్సిని బేస్ చేసుకొని ఆ పోస్టులు కూడా పూర్తిగా నింపడం జరుగుతుంది. ప్రైవేట్ పాఠశాలలో సరైన మౌలిక వసతులు లేవు సార్. ఇప్పుడు ఎంతవరకు ఈ మౌలిక వసతులను మీరు వెరిఫికేషన్ చేస్తున్నారు, వాళ్ళ తనిఖీలు ఏం చేస్తున్నారు, దానిలో భాగమేమి, మొత్తం మీద చాలా ఇదిగా ఉన్నాయి సార్ ప్రైవేట్ పాఠశాలలు. దానిని మీరు ఏం చేస్తున్నారు? ఎంతమంది స్ట్రెంత్ ఉండాలా ఒక పాఠశాలకు, ప్రైవేట్ పాఠశాలలకు? ప్రభుత్వము ప్రైవేట్ పాఠశాలకు రికగ్నిషన్ ఇచ్చేటప్పుడే అది ఎంఈఓ ద్వారా కానీ లేదా డిప్యూటీఓ ద్వారా కానీ వెరిఫై చేయించి రికగ్నిషన్ ఇవ్వడం జరుగుతుంది. అయితే అన్ని వస్తువులు ఉండేటట్టుగా మేము వాటిని చూసే రికగ్నిషన్ ఇస్తాము. అయితే ఏవైనా తర్వాత ముందు మనకు చూపించి తర్వాత ఏవైనా వాళ్ళు ఆ లోటుపాట్లుగా ఉంటే దాని మీద మేము యాక్షన్ తీసుకుంటాము. అయితే ఏదైనా పాఠశాలలో పిల్లలకి ఇబ్బంది కలిగించే విధంగా సరైన వస్తువులు లేకపోతే తప్పనిసరిగా వాటి మీద యాక్షన్ తీసుకొని ఆ వస్తువులు కల్పించేటట్టుగా కానీ లేదా వాటిని ఆ రికగ్నిషన్ క్యాన్సిల్ చేయడం కానీ జరుగుతుంది. కాబట్టి నేను అందరికీ తెలియజేసేది ఏంటంటే ఏ ప్రైవేట్ పాఠశాలైనా కూడా సరైన వస్తువులు లేకపోతే వెంటనే మా దృష్టికి తీసుకొస్తే